చెన్నై నుంచి తిరుపతి మీదుగా రాయదుర్గం వెళ్లేటువంటి ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే అందుబాటులో ఉంది. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. సర్వీస్ నంబర్ 6936 తో ఈ బస్ వచ్చేసి చెన్నైలో సాయంత్రం 6:30 బయలుదేరుతుంది. రాయదుర్గం కి ఉదయం 7:15 చేరుకుంటుంది. మొత్తం 12:45 జర్నీ పడుతుంది. చెన్నై నుంచి రాయదుర్గం కి టికెట్ వచ్చేసి 857 రూపాయలు ఉంది. రిజర్వేషన్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మరి బస్ ఎలా వెళ్తుందంటే వయా పుత్తూర్, తిరుపతి, పీలేరు, మదనపల్లి, కదిరి, ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపూర్, కళ్యాణదుర్గం, గుండ్లపల్లి మీదుగా రాయదుర్గం కి చేరుకుంటుంది. ఈ బస్సు తిరుపతి నుంచి రాత్రి 10 గంటలకి బయలుదేరుతుంది. అనంతపురం చేరుకోవడానికి ఉదయం 5:15 అవుతుంది. చెన్నై నుంచి అనంతపురం టికెట్ వచ్చేసి 687 రూపాయలు ఉంది. అలాగే కళ్యాణదుర్గం చేరుకోవడానికి ఉదయం 6:30 అవుతుంది. చెన్నై నుంచి కళ్యాణదుర్గం టికెట్ వచ్చేసి 785 రూపాయలు ఉంది. చెన్నై నుంచి రాయదుర్గం కి ఈ బస్ కాకుండా ఇంకొక బస్ ఉంది. సర్వీస్ నెంబర్ 6948 తో ఈ బస్ వచ్చేసి చెన్నైలో రాత్రి 7:30 బయలుదేరుతుంది. రాయదుర్గం చేరుకోవడానికి ఉదయం 8:15 అవుతుంది. తిరిగి రాయదుర్గం నుంచి చెన్నై వెళ్ళడానికి 2 బస్సులు ఉన్నాయి. సర్వీస్ నెంబర్ 6947 తో ఈ బస్ వచ్చేసి రాయదుర్గంలో సాయంత్రం 4:45 బయలుదేరుతుంది. చెన్నై చేరుకోవడానికి ఉదయం 5:45 అవుతుంది. సర్వీస్ నెంబర్ 6935 తో ఈ బస్ వచ్చేసి రాయదుర్గంలో సాయంత్రం 6 గంటలకి బయలుదేరుతుంది. చెన్నై చేరుకోవడానికి ఉదయం 7 గంటలు అవుతుంది. మరి ఇలాంటి బస్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.